అనే పదం వాడారు కదా 2-3 సార్లు. తనకి తెలుగుకి సంబంధించి ఈ మన గ్రాంధికం అర్థం కాక పాత్రికేయ భాష అర్థం కాక ఆ మాటను ఉంటాడు ఆయన. బట్ అతను మంత్రివర్గ కూర్పులోనే సామాజిక న్యాయం 2019 మధ్యలో మార్చినప్పుడైనా సరే సామాజిక న్యాయ కోణంలోనే మంత్రివర్గం పెట్టుకున్నాడు కదా. తన కాన్సెప్ట్ తన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సామాజిక న్యాయం అనేటువంటిది చిరంజీవి గారు అప్పుడు నినదించారు, ఈయన ఆచరణలో పెడుతున్నాడు. సింపుల్ లాజిక్ అది. బీసీ ఎస్సీ ఎస్టీ ఇప్పుడు 5 ముఖ్యమంత్రులు అంటే అదే కదా సామాజిక న్యాయం. రెండోసారి కూడా అదే కదా కంటిన్యూ చేసింది. అట్లాగే ఓసీలకు తక్కువ సీట్లు ఇవ్వడము, బీసీ ఎస్సీ ఎస్టీలకు మంత్రి పదవులు ఎక్కువ ఇవ్వడమే కదా చేసింది. అప్పుడైనా ఎప్పుడైనా అదే కదా అతను చెప్పింది. దానికి పదజాలం కుదరకపోయి ఉండొచ్చు అప్పుడు. ఇప్పుడు కాస్త మిగతా వాళ్ళు చెప్పుంటారు సామాజిక న్యాయం అంటే అది సమన్యాయం కాదు, సమన్యాయం అంటే మళ్ళీ అందరికీ సమానంగా పోస్టులు ఇవ్వడం అనేటువంటిది చెప్పుంటారు. అందుకని ఇప్పుడు ఒరిజినల్ పదం వాడుతున్నాడు. కానీ ఈ పదంలో అంటే అర్థం మారిన వేరైనా ఆయన ఎలా అనుకున్నా దీని పేరుతో కాపు సామాజిక వర్గానికి వైసీపీలో ప్రాధాన్యత తగ్గింది. ఇప్పుడు రేపొద్దున ఈ లిస్టులో కూడా ఇంకా పెద్దగా కాపు సామాజిక వర్గం సంబంధించిన కానీ సీట్లు వాళ్ళ పేర్లు వినపడకపోతే ప్రాధాన్యత పూర్తిగా తగ్గితే ఆ ఓట్ బ్యాంకు ఎటు వెళ్తుంది అనేది కూడా అది ఏమన్నా కనిపించబోతుందా? ఇప్పుడు నాకు తెలిసి ఇవాళ వరకు ఉన్న దాంట్లో కాపులకి ఎవరికి అన్యాయం జరగలేదు. కాపు సామాజిక వర్గం సీట్లు అట్లాగే ఉన్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి అడిషనల్ ఇచ్చారు, బీసీలకు విపరీతంగా ఎక్కువ ఇచ్చారు, కాపులకే ఉంచారు. నష్టపోయింది ఎవరైనా ఉందంటే